కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క పంచాంగం, దీన్ని పంచాంగ శ్రవణము అంటారు. అంటే వినేవాడు శ్రవణం చేస్తారు, చెప్పేవాడు ఎవరైతే చెప్తున్నారో అది పఠనం అవుతుంది, వినేవాళ్ళు ఏదైతే చేస్తారో శ్రవణం అవుతుంది. మీరు వింటారు, నేను చెప్తున్నాను. ఈ సంవత్సరంలో ఎందుకంటే వ్యక్తిగత జాతకాలు వేరున్నప్పటికీ ఈ పంచాంగ శ్రవణం వినటం అనేది చాలా 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 అవసరం. వ్యక్తిగత జాతకాలకే కాదు, వ్యక్తిగతంగాను కావచ్చు, మేదిని జాతకం భూమి మీద ఏ విధంగా ఉండబోతుంది, వర్షాలు ఏ విధంగా కురవబోతున్నాయి, అట్లాగే ఎంత వర్షం సముద్రంలో పడుతుంది, ఎంత వర్షం భూమి మీద పడుతుంది, అలాగే ఏ పంటలు బాగా పండే అవకాశం ఉంది, ఏ పంటలు వల్ల నష్టం జరిగేటటువంటిది ఉంది. కార్తులు అంటే ఎండాకాలం కర్తరిలో వచ్చేటటువంటి కార్తులు 27 నక్షత్రాలకి 27 కార్తులు ఉంటాయి. అలాగా ఏ కార్తుల్లో ఏ వర్షాలు పడతాయి, ఏ కార్తుల్లో మనం ఏ పనులు చేయకూడదు, వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. కర్తరి అంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటిది. అటువంటి విషయాలన్నీ కూడా ఆ సంవత్సరంలో మూఢాలు ఏమొస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోకూడదు, అట్లాగే ఈ గృహ నిర్మాణాలు వాటర్ ఎద్దడి ఉంటుంది కర్తరి అనేటప్పుడు. అటువంటిప్పుడు ఈ గృహ నిర్మాణాలు వాటిని పక్కన పెట్టాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. మనకి ఈ విధంగా మనిషికి ఏది అవసరమో, దేన్ని అనుసరిస్తే మీరు అనే కొన్ని బాధల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి విషయాల్ని మనకి ఈ పంచాంగం ద్వారా మహానుభావులు అందించారు. అయితే మన వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, మంచి చెప్పు చెడ్డ చెప్పు నాకు ఏంటిటా, ఇది పరిస్థితి. అన్నిటికీ స్వార్థంతో ముడిపెట్టేసుకున్నాం. ఒక మంచి వినడానికి కూడా, ఒక దేవుడి కార్యక్రమం వినడానికి కానీ నాకేంటిటా అనేటువంటి పరిస్థితిలో అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. అయితే ఈ పంచాంగం అంటే అసలు ఏంటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, ఇవన్నీ మానవుల శ్రేయస్సు కోసం పెట్టబడినటువంటివి. అయితే ఈ 5ని అనుసరిస్తే వీటిని పంచాంగం అని చెప్పేసి అంటాం. ఈ పంచాంగం వినటం ద్వారా ఏ విధమైన ఫలితం, మీరు అడుగుతున్నారు కదా ఏంటి నాకేంటి వింటే ఏంటి అని, అది కూడా నువ్వు ఊరికే వినక్కర్లేదు నాయన, దానికి కూడా కొంత మీకు బెనిఫిట్ చూపిస్తాం అని చెప్పేసి మహానుభావులు చెప్పారు. అది ఏంటంటే పంచాంగం వినడం వల్ల ఏంటంటే కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలని రావటండి. రిపుహరం, శత్రువులు హరించిపోతారు. కళ్యాణ గుణావహం, మంచి జరుగుతుంది దీన్ని అనుసరించి మీరు ప్రవర్తిస్తే. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగలో స్నానం చేసినటువంటి ఫలితం అంతా కూడా మీకు వస్తుంది. గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదం ఉత్తమం, ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే గోదానం చేసిన ఫలితం కూడా దొరుకుతుంది. శుభకరం, అన్నీ శుభాలే జరుగుతాయి. సంతాన సంపత్ప్రదం, మంచి పిల్లలు కలిగేదానికి వచ్చే అవకాశం ఉన్నది. నానా కర్మ సుసాధనం సముచితం, అనేక పనులు మనం చేస్తుంటాం, అన్నిట్లోనూ కూడా విజయం కావాలి. కొన్ని పాడైపోవాలని మనం ఆశించే కదండి. మనం చేసే పనులు అన్నీ కూడా విజయవంతం అవ్వాలనే ప్రతి వాడు, దుర్మార్గుడు కానీ సన్మార్గుడు కానీ అనుకుంటూ ఉంటాడు. అటువంటి పనులన్నీ కూడా దీన్ని అనుసరించి చేసినట్టయితే మీకు అన్ని పనులు కూడా మంచిగానే జరుగుతాయి. అది పంచాంగం ఆకర్ణత. ఈ పంచాంగం ఆకర్ణతం అంటే మీరు విన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు దొరుకుతాయని చెప్పేసి మనకి వాళ్ళు తెలియజేశారు. అదే ఇప్పుడు మనం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అని చెప్పేసి అయితే చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఒక్కొక్క దానికి ఇది మొత్తంగా మీరు పంచాంగం వింటే వచ్చే ఫలితం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. ఇక తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అన్నాం. అంచేత త్రిధేచ శ్రియమాప్నోతి వారాద్
ఆయుష్యవర్ధనం, వారం వినటం వల్ల ఆయుష్ వర్ధనం అవుతుంది. తిథేశ, తిథి గురించి ప్రతిరోజు ఈరోజు పాడ్యమా విధియా తదియా ఇవి తెలుసుకోవటం వల్ల మీకు శ్రీమాప్నోతి, మంచి జరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ఈవేళ ఏం నక్షత్రం, నక్షత్రాలు తెలుసు కదండి, అశ్విని భరణి కృతిక, వీటి గురించి తెలుసుకుంటే మీకు హరతే పాపం, మీ పాపాలన్నీ కూడా నశిస్తాయి. యోగాత్ రోగ నివారణం, యోగం చెప్పుకున్నాం కదా, తిథి వార నక్షత్ర యోగం. ఈ యోగం గురించి విన్నట్టయితే ఏమవుతుందంటే రోగ నివారణం, రోగాలన్నీ నశించిపోతాయి. కరణాత్, కరణం ఐదోది, ఈ పంచాంగం అనే దానిలో ఐదవ భాగం కరణం అంటారు. దాన్ని కరణాతు కార్యసిద్ధిచ్చ, మీరు ఏ పని ప్రారంభించినా అది సిద్ధిస్తుంది. పంచాంగ ఫలముత్తమం, ఈ పంచాంగం వినడం వల్ల ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారని చెప్పేసి శాస్త్రం చెబుతున్న విషయం. ఇది నేను చెప్పింది కాదండి, ఇది మీరు వినటం కాదు, విని ఆచరించాలి. వింటే ఏమొస్తుందండి, వింటే కొంతవరకే వస్తుంది, 0.5 వస్తుంది మీకు. దీన్ని ఆచరిస్తే మీకు 100 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. ఇది పంచాంగ శ్రవణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఏదో వారు కర్తరి అని ఉందండి, ఆ కర్తరిలో మీరు ఏదో పంట వేశారు, ఏమవుతుందండి, ముందుకి నీళ్లు లేక చచ్చిపోతాయి వేసిన విత్తనాలన్నీ. దాని పెట్టుబడి అంతా దండగా, భూమి దున్నింది దండగా. ఇవన్నీ అట్లా దీన్ని అనుసరించాలి. ఒకరెవరో ప్రశ్నించారు, ఏమంటే అన్నీ మంచి, దేవుడి సృష్టిలో అన్నీ మంచిగా ఉంటాయి కదా, కొన్ని చెడ్డ కొన్ని మంచి అంటారు ఏంటి? ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఒక వరి పంట వేసామండి, ఆ వరి పంట వేసినప్పుడు ఏంటి, పండింది, బాగా బ్రహ్మాండంగా పండినా అది మంచిగా కదా. కానీ ఆ పైన ఉన్న చూసారా గింజలు, పంట చేతికి వచ్చేటప్పుడు గింజలన్నీ ముదిరి బాగా తలలు వాల్చి ఉంటాయి, అప్పుడు రంగు కూడా మారుతుంటుంది మొక్కది, అప్పుడు మనం కోసేస్తాం. ఆ పైన ఉన్నటువంటి ఆ ధాన్యం మనకి ఆహారం, ఆ కింద ఉన్న గడ్డి ఏదైతే ఉందో అది పశువులకు ఆహారం. ఇదంతా మనకే దేవుడు చేసింది మంచిదే అని చెప్పేసి మనం గడ్డి తినలేం, మనం అలా కాదు. అలాగే గింజలు వాటికి పెడితే కూడా వాటికి ఇబ్బంది ఉంది కొంత, ఆ పశువులకి. అందుచేత ఒక్కొక్కళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఉపయోగించుకోవాలి తప్పితే దేవుడి సృష్టిలో అన్నీ మంచి చెడ్డ ఎందుకు చేస్తాడు అంటే చెడ్డని కాదు, అది మరొకరికి ఉపయోగపడుతుంది, కానీ నీకు ఉపయోగపడదు. గట్టి ఉందండి, నాకు ఉపయోగపడదు. నాకు ఉపయోగపడే పైన ఉన్నటువంటి ధాన్యం, దాన్ని వడ్లు చేసుకుని అది బియ్యం చేసుకుని మళ్ళీ వండుకుని తినటం, ఇది పద్ధతి ఉంటుంది. ఈ గింజలు మరిగి పెడితే ఆవుకి అది దానికి ప్రమాదం. అందుచేత ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సూట్ అవుతూ ఉంటుంది. అందుచేత ఇవన్నీ తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యము అని చెప్పేసి మొదట దీన్ని ఆచరించేవాళ్ళం మనం. బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించక ముందు మన యొక్క ప్రతీదీ కూడా 100కి 100 పండితుడు పామరుడు అనేది లేదు. పామరుడు ఏంటండి, వ్యవసాయం చేసేవాడిని పామరుడని అన్నంత మాత్రాన వాడు లేకపోతే అసలు నిజమైన పండితుడు వాడే. వాడు పండించకపోతే ఏం తింటావు, ఈ ప్రపంచం ఏం తినాలి? అటువంటిది పామరుడు అనేవాడని కాదని, వ్యవసాయం చేసే ప్రతి వాళ్ళకి కూడా ఈ నక్షత్రాలను చూసి రాత్రి అర్ధరాత్రి టైం ఎంత చెప్పగలిగేవాళ్ళు, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పగలుగుతుండేవాళ్ళు. ఆ చంద్రుడి చుట్టూ ఒక సర్కిల్ ఒకటి వచ్చేది. ఇప్పుడు మన సిటీలో మన చంద్రుడిని చూడటం గగనం అయిపోయింది, ఆ దూరంగా ఉన్నప్పుడు దగ్గర వర్షాలు పడతాయని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు వాళ్ళు. చాలా లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవన్నింటినీ మనం మిస్ అయిపోయి వాతావరణ శాస్త్రం వాళ్ళు ఈ దూరదర్శన్లోను రేడియోలోను చెప్తున్నారు, అవి వాడు చెప్తే 100% కూడా కావాలి. కానీ ఖచ్చితంగా పంచాంగం ద్వారా 100% అంత ఖచ్చితంగా జరిగేవి. ఈ విధంగా పంచాంగం అనేటటువంటిది ప్రతి వారి చేతిలోనూ, ప్రతి వారి మైండ్లోనూ, ప్రతి వారి మేధస్సులోనూ ఉండేవి ఆనాడు. దాన్ని ఉపయోగించబట్టే అంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపగలిగేవారు. ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పంచాంగం గురించి, ఈ పంచాంగం ఈ సంవత్సరంలో సంవత్సరానికి ఒక్కొక్క, ఇది మేదినికి సంబంధించి ఉంటుంది. ఇది అంటే భూమికి, వ్యవసాయదారులకి ఇట్లా రకరకాలుగా విధించారు. ఇక్కడ ఈ నవనాయకులు అని ఉంటారండి. ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఉగాది అనేదాన్ని కూడా చాలా చెప్పుకోవచ్చు మనం. ఒకప్పుడు ఉగాది రోజునే సృష్టి ప్రారంభమైందని కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మన ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది సంవత్సరానికి మొదలు. ఇది ఇక్కడ సంవత్సరం అర్థంలో తీసుకోవాలి. యుగము అంటే ఇప్పుడు కలియుగం ఉందనుకోండి, 4,32,000 సంవత్సరాలు.
ఇలా లెక్క చేశారనమాట. ద్వాపర యుగం ఉందనుకోండి, దానికి డబలు 8,64,000 సంవత్సరాలు. ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే, అది కూడా మనం గ్రహించాం, ఒక పదానికి నానా అర్థాలని ఉంటాయి, కొన్ని ఉత్పత్తి అర్థాలని ఈ రకంగా ఉంటూ ఉంటాయి. మొత్తం మీద ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటిది ఈ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే కొంతమంది మహానుభావులు మరి తెలిసే చెప్తున్నారు, మరి తెలియకే చెప్తున్నారు, నాకైతే అర్థం కాదు. కానీ పరాభవం అంటే మనకి అవమానం అని కూడా ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి దాని అర్థాన్ని కాదు. పరాభవం అంటే ఏదో అందరికీ అవమానం జరిగిపోతుందని కాదండి. ఇక్కడ దీనికి పెద్ద కథ ఉంది. ఒకానొక సందర్భంలో నారద మహర్షి శాపవశాన స్త్రీ రూపం ధరించవలసి వచ్చింది. అప్పుడు స్త్రీ సహజమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఆమెను ఒక రాజుగారు వివాహం చేసుకున్నారు. వారికి 60 మంది సంతానం కలిగారు. ఈ రాజులకి ఏముందండి, అంతసేపు యుద్ధాలు ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాగా. రాజులకే కాదు, ఈ ప్రపంచంలో ఈ రోజుకి కూడా మనం ప్రజాస్వామ్యం అని అనుకుంటున్నాము. కానీ అక్కడికి ఒకళ్ళు ఆక్రమించాలని, దురాక్రమణ చేయాలని అనేక రకాల కుచితాలు ఈ రోజు యాజ్ ఆన్ టుడే, ఈ రోజు కూడా, ఈ రోజు నుండే కాదండి, ఈ రోజు కూడా మనకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో 5-6 దేశాల మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా ఏం లేదండి భూమి. అంచేత ఆ రాజుల పరిపాలన కాబట్టి, ఆనాడు నారదుడి యొక్క భర్త కూడా రాజే కాబట్టి వాళ్ళ మీదకి వేరే శత్రురాజులు ఎవరో వచ్చారు. ఆ సందర్భంలో ఈ నారదుడికి సంబంధించినటువంటి సంతానం 60 మంది పిల్లలు కూడా మొత్తం చచ్చిపోయారు. చచ్చిపోతే మానవుడిగా పుట్టిన తర్వాత భగవంతుడైనా అష్ట కష్టాలు పడాల్సిందే. అదేవిధంగా నారదుడు పాపం 60 మంది పిల్లలను పోగొట్టుకుని లబోమని ఏడుస్తూ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెడితే, అయ్యా ఒక్కడు కూడా మిగలలేదు అయ్యా కనీసం అని చెప్తే, నీ కొడుకు చనిపోయినా, భౌతికంగా చనిపోయినా కూడా వారి పేరు మీద ఈ సృష్టి ఉన్నంత కాలము కూడా నీ పిల్లల పేర్ల మీదే వాటి యొక్క పేరు నడుస్తూనే ఉంటాయి అని చెప్పి ఆయన వర్ణించారు. ఆ 60 మంది పేర్లు ఏంటంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మీరు చదువుకోలేదు, ఇప్పుడు వాళ్ళు చదువుకొని చెప్పరు కూడా. వాళ్ళు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోద, ప్రజోత్పత్తి, ఇలా 60 పేర్లు ఉన్నాయండి. ఈ 60 పేర్లలో ఒక పిల్లవాడి పేరే ఈ పరాభవ అనేటటువంటి అతని పేరు మీద వచ్చిందే. కానీ ఈ సంవత్సరం అందరికీ అవమానాలే, నా బతికింతే అని ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదండి. ఈ విధమైనటువంటి మన పురాణ కథనాలు చాలా ఉన్నాయి. ఆ పరాభవానికి సంబంధించిందే కానీ ఇందులో అవమానాలు జరిగే ప్రసక్తే లేదు. అది ఎవరన్నా చెప్తే కూడా మీరు వినాల్సిన పని కూడా లేదు. అర్థమైందండి? అంచేత ఇది పరాభవ నామ సంవత్సరం. దీనికి రావడానికి, మీ పేరు రావడానికి కారణం, అంతేగాని మరొకటి కాదు. అయితే ఇక్కడ ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరానికి కూడా ఈ ఉగాది నుంచి నవనాయకులు అంటే 9 మంది నాయకులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆధిపత్యానికి, ఒక్కొక్క విషయానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు అన్నట్టయితే, నవనాయకుల్లో రాజని, అలాగే మంత్రి అని, సైన్యాధిపతి అని, సస్యాధిపతి అని, అర్ఘ్యాధిపతి అని, అలాగే ధాన్యాధిపతి అని, మేఘాధిపతి అని, రసాధిపతి అని, ఈ విధంగా నీరసాధిపతి అని 9 నవనాయకులు అంటారు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆధిపత్యం ఎవరెవరికి వచ్చింది, ఏ పోస్ట్ ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి తెలుసుకున్నట్టయితే, రాజుగా గురువు ఉన్నారు. గురువు అన్నట్టయితే నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గ్రహం గురువే. అటువంటి గురువు రాజుగా ఉండటం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నీతితో కూడినటువంటి పరిపాలన చేస్తారు. విదేశీ సహకారం వల్ల, పారిశ్రామికవేత్తల వలన మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే మూసివేయబడినటువంటి పరిశ్రమలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చేసి మళ్ళీ కొంతమందికి వృత్తిపరమైనటువంటి సహకారం అందుతుంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విధంగా విద్యా విధానంలో కూడా కొన్ని మార్పులు అవి జరుగుతూ ఉంటాయి. కొంత పేదరికం, కరువు కాటకాలు కూడా అంతరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఉద్యోగ కల్పన ఎప్పుడైతే జరిగిందో, కొంతమందికి ఉద్యోగం వచ్చిందో, కొంతమందికి ఖచ్చితంగా వారికి ఆ దారిద్ర్యం నుంచి బయటపడతారు కదా, కొంచెము ఆదాయం పెరుగుతుంది కాబట్టి. అలాగే
గురువు అనేటటువంటి వాడు అత్యంత శుభగ్రహం కాబట్టి దైవభక్తి దైవ చిత్రం కూడా ప్రజల్లో పెరుగుతుంది. జీర్ణ దేవాలయాలు అంటే కొన్ని గుళ్ళకి గుడి కట్టి వదిలేస్తారు, ఆ మహానుభావుడు చనిపోతాడు, ఆ తదుపరి దానికి ఏమి ఆస్తులు ఉండవు, కేవలం గుళ్ళన్నీ కూడా ప్రజాధనంతో నడపబడుతున్నాయి. ఎంత పెద్ద గుడి అయినప్పటికీ కూడా అదే విధంగా నడవాలి కూడా. అలాగే ఆయన మనకి ఇవ్వాలి, మనం ఆయనకి ఇవ్వాలి. ఇది పరస్పర సహకారం దేవుడికి మానవుడికి ఉన్నటువంటిది. ఈ విధంగా చేయటం వల్ల మనకి అక్కడ దైవ కార్యాలు ఎందు అంటే ఈ ఆసక్తి పెరగడంతో పాటు ఈ జీర్ణ దేవాలయాలన్నిటికీ ఎవరో కొంతమంది ఫండ్స్ ఇవ్వటం, దానికి మళ్ళీ తెరిపించటం, ఈ విధంగా భక్తులు రావటం, కానుకలు సమర్పించుకోవడం, ఈ విధంగా మళ్ళీ వాటికి కూడా పునరుజ్జీవనం కలిగే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు కూడా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు అవన్నీ నేర్చుకోవడంలో ఇదివరకటి కంటే, అంటే మొదట్లో మొత్తం 100% మన విద్యే, కానీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి విద్యా విధానం మారిపోయింది. మన ఇంగ్లీష్ మీద మోజీ పెరిగిపోయింది. కాబట్టి మరలా తిరిగి మన విద్య మీద, మన విద్యా విధానం మీద, మన దైవ సంబంధమైనటువంటి విద్య మీద, ఒక ధర్మ మార్గంలో నడిపించేటటువంటి ఒక విద్య మీద మళ్ళీ ప్రజలందరికీ కూడా మంచి అవగాహన కలిగేటువంటి అవకాశం ఉందండి. ఇది గురువు గారు రాజుగా ఉండటం వలన. ఇకపోతే మంత్రిగా కుజుడు ఉన్నాడు. ఈయన నిజంగానే సైన్యాధిపతి. అటువంటి సైన్యాధిపతి అయినటువంటి వాడు మంత్రిగా కుజుడు ఉండటం వల్ల ప్రజలందరూ కూడా మంచి పౌరుషవంతుడైన మంచి ఆలోచన పరుడు కాబట్టి అక్కడ కుజుడు ఉండటం వల్ల మనకి ఏంటంటే సుఖంగా నాయకుల్లో సఖ్యత కొంత ఉండకపోవచ్చు, కానీ మనస్పర్ధలు ఎక్కువగా ఉండవచ్చు, కానీ పదవుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దానివల్ల పెద్ద మనకి వరగకపోయినప్పటికీ కూడా ఒక పౌరుషం మనం నిలబెట్టుకోవడం అనేటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. అలాగే వాహన ప్రమాదాల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల ప్రజా నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే పేలుడు సామాగ్రులు, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అలాగే పరిశ్రమల వారికి, ఫ్యాక్టరీల వారికి కొంత అగ్ని ప్రమాదాలు జరగటం వల్ల వాటి వల్ల నష్టం జరిగే అవకాశం ఉన్నది. పారిశ్రామిక రంగంలో వారికి నూతన మార్పులన్నీ వస్తూ ఉంటాయి. విపరీతమైన గాలులు కూడా వీస్తూ ఉంటాయి. అలాగే పండ్ల తోటలకు కూడా కొంత నష్టం కలుగుతూ ఉంటుంది. సస్యాలన్నీ తెగుళ్ళు పట్టి దిగుబడి తగ్గుతుంది. ఎవరు? ఈ కుజుడు మంత్రిగా ఉండటం వలన. ఇక 3 సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. సైన్యాధిపతిగా చంద్రుడు ఉండటం వల్ల ఆయన స్థిరత్వం ఉండదు. ఎందుకంటే చంద్రుడికి చంద్రమా మనసో జాత కాబట్టి ఆయన మనసుకు సంబంధించినటువంటి వాడు కాబట్టి ఇక్కడ సైన్యాధికారుల్లో పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక స్థిరత్వం ఉండదు. ఈ మంత్రిని తీసి ఆ శాఖకు మార్చా, ఆ మంత్రిని తీసి ఈ శాఖకు మార్చా, కొంతమందిని మంత్రిత్వంలో ఉన్న వాళ్ళని తీసేయటం, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం, ఈ విధంగా అనేక విధాలైనటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. అలాగే పరిపాలనలో కూడా కొంత కరుకుదనం ఉండదు. ఎందుకంటే అతను కొంచెం మనస్కారకుడు కదా, కొంచెం సున్నితమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అలాగే నాయకుల్లో ఆంతరంగిక శత్రుత్వం ఎక్కువైపోతుంటుంది. వీడంటే వాడికి పడదు, వాడిని ఎలా దెబ్బ కొట్టాలని ఈయన చూస్తూ ఉంటారు, ఈయన ఎట్లా దెబ్బతీయాలని ఆయన చూస్తూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది. సస్యాధిపతిగా శుక్రుడు వారు వచ్చారు. శుక్రుడు కూడా చాలా శుభగ్రహమే కాబట్టి సస్యాధిపతిగా శుక్రుడు అవడం వల్ల పంటలన్నీ కూడా బాగా పండుతాయి. తెల్లటి ధాన్యాలు అంటే పొట్టు ధాన్యాలుగా బాగా పండుతూ ఉంటాయి. పొట్టు ధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి, తెల్ల ధాన్యాలు. అలాగే స్త్రీ పురుషుల సంబంధించినటువంటి విలాసంగా ఉండడానికి స్త్రీ పురుషులందరూ వాళ్ళ జీవితం అలవాటు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వాటికి కావాల్సినటువంటి పౌడర్లు, ఔషధాలు, ఈ ఎక్కువ అంటే సుఖానికి సంబంధించినటువంటి ఔషధాలు, ఇవన్నిటికీ కూడా కొంచెం గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వాటిని వాడటం కూడా కొంచెం పెరుగుతుంది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడకం కూడా ఎక్కువవుతూ ఉంటుంది. అందులో ఏదో సుఖం ఉందనుకునే, నిజానికి ఉందో లేదో తర్వాత విషయం, కానీ అది ఉంది అనుకునే భ్రమలో వీళ్ళందరూ మత్తు పదార్థాలు కొంచెం వాడకం ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. నవరత్నాలు, అలంకరణలు, వస్తువులు, ఆడవాళ్ళు సహజంగానే అలంకార ప్రియులు కాబట్టి వాటికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు స్త్రీలందరూ కూడా. మగవాడు ఏంటంటే కాస్త చూసి చూడకుండా పోతాడు. ఆడవాళ్ళకు ఉన్నట్టుగా అంత ఉంటుంది. అసలు శుక్రుడు అనేవాడే ఒక అలంకారాలకి, లలిత కళలకి, వీటన్నిటికీ ఆధిపత్యం. వాళ్ళు ఎప్పుడు ఈ శుక్రుడు జాతకంలో బాగున్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే చాలా నీట్గా ఉంటారు, ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ మనకి సస్యాధిపతిగా వచ్చాడు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మనకి వస్తువులు ధరలు పెరుగుతాయి. వేరుశెనగ,
నెయ్యి, జీడిపప్పు ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా ధరలు పెరిగేటటువంటి అవకాశం మనకి శుక్రుడు మనకి సస్యాధిపతిగా రావడం వల్ల కనిపిస్తూ ఉన్నది. అలాగే ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నాడు. ధాన్యాధిపతిగా బుధుడు ఉండటం వల్ల గాలులతో కూడినటువంటి మేఘాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఖండ వర్షం కనిపిస్తూ ఉంటుంది. ఖండ వర్షం అంటే మామూలు మనం అనుకున్న వర్షమే, పైనుంచి పడేటటువంటి నీటి వర్షమే. కానీ ఖండ వర్షము అంటుంటే అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. దిల్సుఖ్నగర్లో బ్రహ్మాండమైన వర్షం పడిపోతూ ఉంటుంది. ఇక్కడ 2 కిలోమీటర్లు లేదు. ఇక్కడ చూస్తే అసలు చినుకు పడదు. వర్షం పడినటువంటి సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు. నేల కూడా పొడిగా ఉంటుంది. ఎండ కూడా సుర్రమని కాలుతూ ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకపోవటం, ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకపోవటం, దీన్ని ఖండ వర్షము అంటూ ఉంటారు. ఈ విధమైన ఖండ వర్షం పడేటటువంటి అవకాశం ఈ ధాన్యాధిపతిగా బుధుడు ఉండటం వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దేశమంతా కూడా తుఫాను బాధలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పంటలు కొంచెం తక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా భయాందోళనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పెసలు, పత్తి, వేరుశనగ, జొన్న, పొగాకు ఇట్లాంటి పంటలన్నిటికీ కూడా మనకి బాగా పండేటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు లాభిస్తుంది. కొన్ని చోట్ల గాలుల వల్ల మనకి కొన్ని పంటలు ఆ సమయాల్లో వచ్చే గాలి వల్ల మామిడికాయలు లాంటివి ఇట్లాంటివి కొన్ని దెబ్బతినేటట్టు పరిస్థితి ఉంటుంది. అలాగే నీరుల్లి, వెల్లుల్లి, ఔషధాలు, నెయ్యి, అపరధాన్యాలు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి తప్పకుండా. ఈ విధంగా ఉంది. అర్ఘ్యాధిపతిగా చంద్రుడు ఈ సంవత్సరం అంతా ఉన్నాడు. అర్ఘ్యాధిపతిగా చంద్రుడు ఉండటం వల్ల పంటలు బాగా, ఇందాక కూడా మనకి చంద్రుడు మనకి ఎక్కడొచ్చాడు, మనకి ఇందాక చంద్రుడు సైన్యాధిపతిగా వచ్చాడు. ఇక్కడ అర్ఘ్యాధిపతిగా కూడా చంద్రుడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్ఘ్యాధిపతిగా చంద్రుడు ఉండటం వల్ల పంటలన్నీ బాగా పండుతాయి. నిత్యావసర వస్తువులు ధరలలో నిలకడైతే ఉండదు. చంద్రుడికే నిలకడ తక్కువ ఉంటుంది. 15 రోజులు పెరుగుతాడు, 15 రోజులు తగ్గుతాడు. అది మీకు తెలుస్తున్న విషయమే కదా. అంచేత చంద్రుడు అవ్వడం వల్ల అర్ఘ్యాధిపతిగా ఉండటం వల్ల పంటలు అయితే బాగానే పండుతాయి. నిత్యావసర వస్తువుల్లో ధరలు నిలకడగా ఉండవు, హెచ్చుతగ్గులుగా ఉంటాయి. పెరుగుతుంటే తగ్గుతూ ఉంటాయి. బియ్యము, వస్త్రాలు, పంచదార, ఉప్పు, నూనె, వెండి ఇట్లాంటి బంగారం, ముత్యాలు, సముద్ర జల సంపద అంటే చేపలు మొదలై రొయ్యలు ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా మంచి గిరాకీ ఉండేటువంటి అవకాశం పెరుగుతోంది. ధరలు అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి. ఇకపోతే మేఘాధిపతిగా చంద్రుడు చూడండి, 3వ ఆధిపత్యం ఇది 3వ మేఘాధిపతిగా కూడా. ఇందాక అర్ఘ్యాధిపతిగా, అంతకుముందు సైన్యాధిపతిగా కూడా చంద్రుడు. అంచేత ఈ మొత్తం మీద మేఘాధిపతిగా కూడా చంద్రుడు ఉండటం వల్ల అన్ని ప్రాంతాల యందు కూడా వర్షం కురుస్తుంది. అన్ని రకముల ధాన్యాలు కూడా విరివిగానే పండుతాయి. అచ్చటచ్చట విశేషమైనటువంటి వర్షాలు పడటం వల్ల అరటి, ఇందాక మనం చెప్పుకున్నాం కూడా, అరటి, మామిడి పండ్ల తోటలు కొంచెం నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరటి చెట్టు పెద్ద బలంగా భూమిలోకి నాటుకుపోయేది కాదు. చిన్న గాలికే చాలా త్వరగా పడిపోయేటట్టు అవకాశం ఉంటుంది. మామిడి చెట్టు అలా కాదు, దాని నిండా విపరీతమైన కాయలు ఉంటాయి. ఈ గాలికి రాలిపోతాయి. పంట సరిగా అంటే కాయ తయారు కాకముందే లేదా కొన్ని తయారైనా ఏదైనా మనం దింపుకుంటే వేరుగా ఉంటుంది. ఈ గాలికి కింద పడిపోవటం వల్ల కాయ పగిలిపోవటము, లేత కాయే కింద పడిపోవటము ఇట్లాంటి వాటి వల్ల కొంత వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంటుంది. అలాగే తుఫాన్లు, జలప్రళయాల వల్ల కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని వెండి, బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఇక్కడ 3వ గ్రహం చెబుతోంది మనకి బంగారం, వెండి పెరుగుతాయని చెప్పేసి. వస్త్రం సకాలంలో, వర్షాలు సకాలంలో కురిసి పంటలన్నీ బాగా పండుతాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పాల కేంద్రాలు ఎక్కువ అవుతాయి. ఇది గమనించుకోవాలి. ఇది చంద్రుడి యొక్క మేఘాధిపత్యం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. ఇక 8వది రసాధిపత్యం రవికి ఇచ్చారు. ఈ రవి అనేటటువంటి ఆయన మనకు తెలుసు కదండి. రవి ఒకటి వల్ల నూనె, నెయ్యి, బెల్లము, తేనె, పాదరసము, ఆయిల్ మొదలైన వస్తువులన్నీ కూడా వస్తువుల ధరలు పెరుగుతాయి అని చెప్పి తెలుస్తోంది. నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష, అరటి మొదలు పండ్ల జాతులు విశేషంగా పండినా ధరలు మాత్రం మనకి అందుబాటులో ఉండవు. విశేషంగానే పండుతాయి కానీ ఈ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోతూ ఉంటారు. అలాగే వేరే ప్రాంతాలకి తరలిస్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఉంటారు. ఆ కారణంగా మనకైతే పంటలు విపరీతంగా పండినా కూడా ధరలు మనకి అనుకూలమైనటువంటి అందుబాటులో ఉండవని చెప్పి తెలుస్తోంది. నూనె గింజలు, వేరుశనగ, ఆముదము, కొబ్బరి ఇట్లాంటి పంటలన్నీ బాగానే పండుతాయి. కిరోసిన్, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా ప్రజల్లో
పెరుగుతాయి. ప్రజల్లో కంటివ్యకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా కొంత ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వైద్య విధానంలో ఆధునిక మార్పులు వస్తాయి. వైద్య విద్యలో డాక్టర్లకు శ్రద్ధ ఎక్కువ అవుతుంది అని చెప్పి మనకి ఈ రసాధిపతి రవిగా ఉండటం వల్ల, రవి అనేవాడు నేత్రకారకుడు కూడా, కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇక నీరసాధిపతి గురుడు, మొట్టమొదట మనకి రాజుగా కూడా ఉన్నవారు వారే, మొట్టమొదటే చెప్పుకున్నాం గురువు. ఇక్కడ నీరసాధిపతి గురుడు అవ్వటం వల్ల నవధాన్యాలు, నూనె గింజలు, పిల్లి పెసలు, అలాగే ఉలవలు బాగా పడుతాయి. నవరత్నాలు, బంగారం, రంగులు, సిమెంటు, దినుసులు, మసాలా దినుసులు, జీడిపప్పు, ఖర్జూరము, గృహాలంకరణ సామాగ్రి, శృంగార వస్తువులు, విలాస వస్తువులు ధరలు హెచ్చుగా ఉంటాయి. మీ కాస్మెటిక్స్ వస్తువులన్నీ కూడా కొంచెం ఎక్కువగానే రేటు ఉంటాయి. నకిలీ వస్తువులు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, రాళ్లతో కూడిన ఆభరణాలు ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే యథార్థంగా కూడా ఈమె కాకపోయినా ఎవరు వచ్చినా కూడా అదే పరిస్థితి. ఎందుకంటే బంగారం సామాన్యుడికి అందుబాటులో లేదు కాబట్టి రోడ్డు కూడా కొనుక్కోవటమే జరుగుతుంది. అది క్షేమం కూడా, ఎవరు ఎత్తుకుపోయినా కూడా దానివల్ల వాడికి బెనిఫిట్ ఉండదు, మనం కూడా దొంగల పాలు అవ్వాల్సిన పని ఉండదు. కాబట్టి ఈ చిలకల పూడి బంగారం అంటారు, దాన్ని రోడ్డు గోల్డ్ అని అంటారు. దీనివల్ల ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. రాళ్ల వ్యాపారస్తులు బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ నవరత్నాలను నమ్ముతారు చూడండి. రాళ్ళు అంటే మళ్ళీ ఈ క్వారీ లారీలు అవి కూడా కావచ్చు, కానీ ముఖ్యంగా మనకి ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రేటు పెరిగే అవకాశం. ఈ విధంగా నవనాయకుల్లో 7 గ్రహాల వరకు మనకి శుభగ్రహాలే కనబడుతున్నాయి. 2 గ్రహాలు మాత్రమే కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే మనం మొదట్లో భయపడినట్టుగా పరాభవనామ సంవత్సరం అని చెప్పుకుంటున్నామే, దానికి భయపడాల్సిన పని లేదు. 7 గ్రహాలు నవనాయకుల్లో 7 గ్రహాలు శుభగ్రహాలే ఉన్న కారణం. 7 ఆధిపత్యాలు, 7 గ్రహాలు కాదు. చంద్రుడే 3 ఆధిపత్యాలు వహించాడు, గురువు 2 ఆధిపత్యాలు వహించాడు, శుక్రుడు 1 ఆధిపత్యం వహించాడు. అందుచేత మనకి శుభగ్రహాలు ఎక్కువ ఆధిపత్యం వహించాయి. కాబట్టి మనకి రవి, కుజులు కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటి తక్కువగా తీసుకున్నప్పటికీ ఎక్కువగా మనకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో అనుమానమే లేదు. మొత్తంగా టోటల్గా చూసుకుంటే, విడివిడిగా మనం చెప్పుకున్నాం కదా, టోటల్గా చూస్తే ఈ సంవత్సరం అన్ని రకాల ప్రజలకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే మనకి ప్రయోజనకరమైనటువంటి అనేక విషయాలు చెప్తూ ఈ పంచాంగంలో వస్తాయి. గ్రహణం, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయాల్ని ఈరోజు సైంటిస్టులు ఏదో వాళ్ళు చెప్తున్నారు, కానీ మనం వేల సంవత్సరాల కిందటే మనం ఋషీశ్వరులు మనకు అందించారు. ఆ గణితం ఈ రోజుకి డెసిమల్ 0.000 ఎక్కడ కూడా తప్పట్లేదండి. అంత ఖచ్చితంగా మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఈ రోజు మీకు ఈ శాస్త్రజ్ఞులకు ఉన్నటువంటి మిషనరీ కంటే కూడా ఖచ్చితమైనటువంటి కొలతలతో గణితంతో మన వాళ్ళు చెప్పగలుగుతున్నారు గ్రహణ విషయంలో. ఆ గ్రహణంలో ఏమేం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు అంటే ఈ ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నక్షత్రాల్లో వారికి ఏ రాశుల వారికి పడుతుందో ఆయా రాశుల వారు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో మరి ఏ శాస్త్రాన్ని బట్టి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ వారు ఒక నక్షత్రము ఒక రాశిలో ఏదో పడితే వాళ్ళు ఏంటో ఈ మొత్తం 12 రాశులకి ఏంటంటో కొన్నిటికి శుభాలు జరుగుతున్నాయి అంటున్నారు, కొన్నిటికి అశుభాలు జరుగుతున్నాయి అంటున్నారు. వాళ్ళు చెప్పడం వల్ల నాకైతే నష్టం లేదు, కానీ కొంతమంది మరి ఈ కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే గురువు గారు వాళ్ళు ఇలా చెప్పేశారు, ఆ నక్షత్రానికి నాకు సంబంధం లేదు, రాశికి నాకు సంబంధం లేదు, నాకేంటి ఇలా చెప్తున్నారు అని అడిగితే నేను సమాధానం చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే మరి నేను చదివిన శాస్త్రాల్లో ఎక్కడ ఈ విధమైనటువంటి ఈ సూచనలు ఎక్కడ దొరకలేదు. అందుచేత అది వాళ్ళ శాస్త్రం చూపిస్తే ఓకే, నేను కూడా సమ్మతిస్తాను, కానీ నాకు దొరకలా. మరి చెప్పిన మహానుభావులు ఇది పలానా శాస్త్రంలో ఉందని చెప్తే ఓకే. మన చంద్రగ్రహణం గురించి ఇది పగటి వేళ చాలా ఎక్కువ సమయం పగటి వేళ ఉంది కాబట్టి ఇది మనకి సంబంధం లేదని కొంతమంది చెప్పారు. అది కూడా సశాస్త్రీయంగా చెప్పారు. ఓకే, హ్యాట్స్ ఆఫ్. అలాంటి కొత్త విషయాలు చెప్పండి, మేము నమ్ముతాము. కానీ మీరు శాస్త్రం చెప్పకుండా ఇది ఇలాగా జరిగిపోతుంది, ఈ రాశులు ఎక్కడో దగ్గర పెడితే అన్ని రాశులకి మీరు ఎలా అప్లై చేస్తారనేది నాకు అర్థం కాని విషయం. మిమ్మల్ని ప్రశ్నించట్లా, నాకు అర్థం కాని విషయం మాత్రమే. కాబట్టి అది మీరు శాస్త్ర ప్రమాణం చూపించండి, మీకు కూడా ధన్యవాదాలు. ఓకే, ఇక ఈ విధమైన ఆ గ్రహణ సమయంలో చేయవలసిన పనులు ఎక్కువగా గ్రహణం పట్టే 3-4 గంటల ముందుగానే తినాలి.
తిన్న తర్వాత గ్రహణం పట్టే సమయంలో మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేసి దేవుడి ముందు కూర్చుని మీ పారాయణ ఏది వస్తే అది ఆ సమయం అంతా చెయ్యండి. అలాగే ఎవరి దగ్గర గురువు దగ్గర మనం ఏదైనా ఒక మంత్రోపదేశం తీసుకున్నట్టయితే ఆ మంత్రోపదేశానికి కొన్ని లక్షలు జపం చేస్తే సిద్ధిస్తుంది అని ఉంటుంది. అన్ని లక్షలు చేయాలంటే టేక్ మోర్ టైం, చాలా టైం తీసుకుంటుంది. కొన్ని నెలలు సంవత్సరాలు కూడా తీసుకుని ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు జపం చేయాలంటే ఎంత కష్టం అండి. అటువంటి టైములో అటువంటి వారు ఈ గ్రహణ సమయం 2 గంటలే ఉందో, గంటే ఉందో, 30 గంటే ఉందో, 3 గంటలే ఉందో ఆ సమయంలో చేస్తే మీరు ఆ 6 లక్షల మీ గురువు గారు 6 లక్షలు జపం చేస్తే సిద్ధిస్తుంది అన్నారు కదా, 6 లక్షల జపం చేసినట్టే మీకు సిద్ధించినట్టే. ఇన్ని ఫలితాలు కూడా శుభఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ విధమైనటువంటి గ్రహణాలు ఎప్పుడు వస్తాయనే విషయాల గురించి అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి తెలియజేశారు వాడు కూడా. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రహణాలు ఏవీ లేవు. ఇది గమనించుకో. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అలాగే భారతదేశంలో కూడా ఈ ఎక్కడ పడుతూ ఉంటాయి, అవి మనకి సంబంధం ఉండాలి కదా. అందుచేత ఈ సంవత్సరంలో పరాభవ నామ సంవత్సరంలో మనకి గ్రహణాలు లేవు. ఓకేనండి. ఇకపోతే మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే పుష్కర నిర్ణయం. ప్రతి సంవత్సరం కూడా అంటే గురువు ఈ 12 రాసుల్లో ఏ రాసులో సంచరిస్తూ ఉంటాడో ఆ సంవత్సరం ఒక నదికి సంబంధించినటువంటి పుష్కరం జరుగుతూ ఉంటుంది 12 రోజుల పాటు. ఆ సమయంలో దేవతలు, పితృదేవతలు, అట్లాది మనం ముక్కోటి దేవతలు అనుకుంటూ ఉంటాం కదా. అంటే ముక్కోటి అంటే 3 కోట్లని కాదు, దానికి మళ్ళీ భాష్యాలు ఉన్నాయనుకోండి. అలా ఎక్కడ మనం దేన్ని దేవుడిగా మనం అర్చిస్తూ ఉన్నామో వారందరూ కూడా ఆ సమయంలో ఆ నదిలో ఆ 12 రోజులు ఉంటారు, స్నాన సంధ్యాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అదే సమయంలో మనం కూడా వెళ్ళి ఆ నదిలో స్నానం చేయటం వల్ల అనంతమైనటువంటి ఫలం కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్పారు. కాబట్టి విదేశీయులతో సహా అనేక దేశాల నుంచి కూడా వచ్చి భారతదేశంలో జరిగే పుష్కరాలకు వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఆ పుణ్యం వాళ్ళు సంపాదించుకు వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ కూర్చొని దాన్ని సింపుల్గా తీసుకొని దాన్ని కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు, అడ్డ ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ నమస్కారం. వాళ్ళతో వాదించదలుచుకోలేదు. వాళ్ళని అనవసరం సమయం వృధా. అర్థమైందండి. ఇది మంచిగా చెడ్డాలి వాయిదా చెప్పలేదు. వారి బతికిందో వాళ్ళకే తెలియదు. వాళ్ళు అడ్డగా వాదిస్తారు. వాళ్ళతో మనకు అనవసరం. నమ్మిన వాళ్ళు అందరూ ఆచరించండి, నమ్మని వాళ్ళంతా మీ పద్ధతి మీరు ఫాలో అవ్వండి. మా దానిలోకి మారమని ఏమి చెప్పారు. అలాగే మౌఢ్యమి అని ఉంటుంది, మూఢాలు అని ఉంటాయి. శుక్రమూఢము, గురుమూఢము, 2 మూఢాలు. అంటే అన్నిటికీ ఉంటుంది మూఢం అనేది ఉండొచ్చు, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. మనకి అపకారం కానీ ఉపకారం కానీ జరగాలి అన్నట్టయితే ఈ మూఢం అంటే రవి గురువుతో కలిస్తే గురుమూఢం అంటారు. ఆ సమయంలో గురువు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు ఆ సమయంలో వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, అలాగే గుడి ప్రతిష్టలు కానీ ఇత్యాది కార్యక్రమాలు ఇట్లాంటివి ఏవి కూడా జరగవు. అలాగే తరువాత శుభగ్రహమైనటువంటి శుక్రమూఢం, శుక్రుడు రవితో కలిస్తే శుక్రుడి యొక్క ప్రభ తగ్గిపోతుంది. కాబట్టి ఆ శుక్రమూఢంలో కూడా ఉపనయనాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, గుడి ప్రతిష్టలు ఇవేవి కూడా జరగవండి. శుభకార్యాలు అత్యంత శుభగ్రహాలు. మామూలు చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు, తప్పేమి లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి అది గుర్తిరిగి చేసుకోవటం వల్ల ఆ మోఢంలో కనుక తెలిసి తిరగకుండా మనం ఈ పంచాంగం ఏమో ఏమి చూడము చేసేస్తాము అన్నట్టయితే దానివల్ల కొన్ని వచ్చేటటువంటి దుష్ఫలితాలు కొన్ని ఉంటాయి. మానవుడు 100 సుఖాలైనా అనుభవించగలరు, కానీ ఒక కష్టం వస్తే గిలగిలలాడిపోతాడు. కాబట్టి దీన్ని అనుసరించి చేసుకుంటమే సూచన, అనుసరించడమే సరి అయినటువంటి మార్గం. అంతకు మించి ఏమీ లేదండి. నేను వినకపో సుఖం వస్తే అనుభవించు, సంతోషం. కానీ కష్టం 100 సుఖాలు అనుభవించగలవు, కానీ ఒక కష్టాన్ని భరించలేము మానవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మూఢాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయి అనేది ఇక్కడ మనకి ఈ 2 మూఢాల గురించి చెప్పుకున్నాం కదా. ఒకసారి వివరిద్దాం. 15వ తారీఖు జూలై నెలలో 2026 గురుమూఢం ప్రారంభమవుతోంది. తదుపరి అది ఎప్పుడు వరకు ఉంటుంది అన్నట్టయితే 12వ తారీఖు 8వ నెల, అంటే 7వ నెలలో వస్తుంది. 8వ నెల 12వ తారీఖు తోటి గురుమూఢం ఆఖరవుతోంది. ఆ కాలంలో వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, గుడి ప్రతిష్టలు కానీ ఉండవు. అట్లాగే శుక్రమూఢం కనుక తీసుకున్నట్టయితే 19వ తారీఖు 10వ నెల 2026 తారీఖున శుక్రమూఢం ప్రారంభమవుతోంది. 29వ తారీఖు 10వ నెల, అంటే
19 ప్రారంభమైంది, 29 వదిలేస్తోంది. అంటే జస్ట్ 19 రోజులు 10 రోజులు మాత్రమే ఈ శుక్రమూఢం ఉంటుంది. అప్పుడు కూడా పెళ్ళిళ్ళు అవి జరగవు. అలాగే ఇక్కడ కర్తరి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గృహ నిర్మాణాలకి ఈ దారు అంటే చెక్కకి సంబంధించినటువంటి పనులు, ఇంటికి సంబంధించినటువంటి మట్టికి సంబంధించినటువంటి పనులు ఆ సమయంలో చెయ్యరు. దీన్ని 2 రకాలుగా చెప్తారు. ఒకటి డొల్లు కత్తిరి అంటారు, ఒకటి నిజ కత్తిరి అంటారు, దాన్ని పెద్ద కత్తిరి అంటారు. ఈ టైంలో నీటి ఎద్దడి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ కాలంలో కొంత పర్వాలేదు, బోర్వెల్స్ వచ్చాక. పూర్వకాలంలో ఆ బావుల్లోనూ మామూలు బావులు లేదా చెరువులు అవి ఎండిపోయి ఉండి నీటికి విపరీతమైనటువంటి ఎద్దడి ఉండేది. ఈ రోజుల్లో అవి వాటిని అధిగమించారు. ఎందుకంటే డ్యాములు అవి కట్టారు, నీటి నిల్వ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ సమయంలో నిర్మించడం వల్ల నీటి ఎద్దడి అనేది ఒక కారణమైతే కొన్ని అశుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కృత్తికా నక్షత్రము కుజుడికి సంబంధించినది. ఆయన భూమిసుతుడు. భూమికి సంబంధించినటువంటి పనులు భూమిసుతుడి యొక్క నక్షత్రంలో చేయడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. అర్థమైందండి? అందుచేత వీటిని ఎదురు తిరిగి తెలుసుకోవాలి. ఎదురు తిరగటం అంటే అది కాదు, తెలుసుకోవాలి. దీని కారణం ఎందువల్ల వద్దంటున్నారు గృహ నిర్మాణం కానీ ఈ చెక్క పని కానీ అనేటటువంటిది తెలుసుకొని తప్పకుండా దాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేగాని అడ్డంగా వాదిస్తానంటే నీ కర్మ, మనం ఏం చేయడానికి ఏమి ఉండదండి. ఒకవేళ మంచి జరిగి మీకు అప్పటికి మీకు మంచి జరగానే కోరుతాం మేము, కానీ నిర్ణయం మాత్రం ఆయన చేతుల్లో ఉంటుంది. మనం కోరడం వరకే మన చేతుల్లో ఉంటుంది, కానీ మిగతావన్నీ వాక్యం. ఈ సంవత్సరం వీళ్ళు ప్రతి వారికి కూడా ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు జరిగిపోయింది, ఎలా జరిగిపోయిందో అందరికీ తెలుసు. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇంకా మనిషికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటి దానిలో నూతన సంవత్సరంలో ఎలా ఉంటుంది మనకి అనేటటువంటిదే, దాని మీదే వారికి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కసారి మొత్తం జాతకం అదే గోచారం అంతా చెప్పం, కానీ కనీసం ఇక్కడ మనం ఆదాయ వ్యయాలు చెప్పుకున్నాం. కానీ ఇదే ఫైనల్ అనుకోవద్దండి. ఎందుకంటే గోచార ఫలితాల్లో కూడా ఇది కొంత భాగం మాత్రమే. ఇక్కడ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, చాలా వ్యత్యాసం ఉంది కదా. అలాగే గౌరవం 2, రాజపూజ్యం 4. ఇదే ఫైనల్ కాదండి. గోచారం గురించి కూడా ఇంకా చాలా చాలా విషయం ఉన్నది అక్కడ. వీరు ఇచ్చే ఫలితాలు, వీరు ఈ గోచారంలో ఇచ్చేది ఏంటంటే చంద్రాత్తు ఏ గ్రహం ఎక్కడుంటే ఏ ఫలితం ఇస్తుందని మాత్రమే చెప్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే మూర్తిమంతము అని ఉంటుందండి. ఇది మేము చెప్పట్లేదు. ఈ మూర్తిమంతం అనేటటువంటి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, ఇలా మనకి 4 రకాల మూర్తిమంతాలు ఉన్నాయి. ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు అని స్థితులు మనకి మంచి ఫలితం ఇవ్వనటువంటి స్థానంలోనే ఒక గ్రహం ఉందనుకుందామండి. కానీ ఇవ్వవలసిన చెడ్డప్పుడు ఆయన సువర్ణమూర్తిగా కనుక ఉంటే అంత చెడ్డ చెయ్యడు. మంచి స్థానంలో ఉన్నాడు, కానీ ఆయన లోహమూర్తిగా ఉన్నాడు. అనుకున్నంత శుభం జరగదు, అనుకున్నంత చెడ్డ జరగదు. ఈ స్థానాన్ని బట్టి ఇచ్చేటటువంటి ఫలితాన్ని తారుమారు చేసేటటువంటి శక్తి ఈ మూర్తిమంతానికి ఉంది. అది మీరు పూర్తిగా తెలుసుకోవాలి మీ గురించి అన్నట్టయితే మా అపాయింట్మెంట్ తీసుకుని మా దగ్గర రావచ్చు. నేను తప్పకుండా మీకు ఆ పూర్తి డీటెయిల్స్ అన్ని రాశుల వారికి కూడా ఇస్తాం. అర్థమైందండి? ఎవరు కావాలంటే వాళ్ళకి. అంతే. మీ నక్షత్రం ఏదో, మీ రాశి ఏదో మీరు అడుగుతారు, కానీ పక్కవాడి గురించి మీరు ఎందుకు అడుగుతారు? ఏ రాశి వారైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే. అలాగే మీ వ్యక్తిగత జాతకాల గురించి కూడా మమ్మల్ని సంప్రదించండి. మేము రాసిస్తాము, నోటితో చెప్పడం కాదు. నోటితో చెబితే మీకేమవుతుంది, 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో మీరు మొత్తం మర్చిపోతారు. మీరు ఏమో 1-2 పాయింట్ గుర్తుండొచ్చేమో, కానీ చెప్పిందంతా మర్చిపోతారు. మీరు వెళ్ళిన అరగంట లోపల నేను మర్చిపోతాను. ఇంకొకటి వస్తాడు ఎవరో, ఆయన జాతకం గురించి, ఆయన జాతకం చెప్పాలి. ముందు మీకు చెప్పింది ఇక్కడ తుడిచేస్తేనే, ఇక్కడ ఖాళీ అయితేనే అప్పుడు నేను ఆయన జాతకం చెప్పగలను. కాబట్టి మేము రాసిస్తాం. అది మీరు 20, 30, 40, 50 ఎంత సంవత్సరాల శాతం రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. అందుచేత మీకు అలాంటి
ఎవరైనా మహానుభావులు దొరికితే రాయించుకోండి మీ ప్రాంతం. లేకపోతే వాట్సాప్ ద్వారా మీరు దేశంలో ఉండండి, విదేశాల్లో ఉండండి, ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయి మా దగ్గర. మేము తప్పకుండా రాసి పంపిస్తాము, బ్లాక్ అండ్ వైట్లో పెడతాము. మీరు ఎంతకాలం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదట మనం బ్లాక్ అండ్ వైట్లో పెట్టాలి అంటే చేతితో రాసి ఇవ్వాలి అన్నట్టయితే మనకు శాస్త్రపరమైన రేపు కొన్నాడు ఎవరో మహానుభావుడు నాకంటే మహానుభావుడు ఎవరు వచ్చి ఏ విధంగా రాసేవయ్యా అని అడగచ్చు. నేను చూపించగలగాలి శాస్త్రాన్ని. ఆ విధమైనటువంటి సౌకర్యం కూడా మా దగ్గర ఉన్నది. మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏమండి, ఇక మేషరాశి గురించి అయిపోయింది కదా. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి 2 ఆదాయం 11 వ్యయం, అలాగే 4 రాజపూజ్యం 7 అవమానం. సింహరాశి వారికి 5, 5 ఆదాయము వ్యయము 2 కూడా, అలాగే రాజపూజ్య అవమానాలు కూడా 7 ఉన్నాయి. ఇక కన్యా రాశి వారికి 8 ఆదాయం 11 వ్యయం, అలాగే 3 గౌరవము, అలాగే 3 అది కూడా అవమానం కూడా సమానంగానే ఉన్నాయి. తులారాశి వారికి 5 ఆదాయం 14 వ్యయం, అలాగే రాజపూజ్యం 6 అవమానం 3. అలాగే వృశ్చిక రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, అలాగే రాజపూజ్యం 2 అవమానం 6. ధనుసు రాశి వారికి 14 ఆదాయం 11 వ్యయం, గౌరవం 6 అవమానం కూడా 6. మకరం 2 ఆదాయం 8 వ్యయము, అలాగే రాజపూజ్యం 1, అలాగే అవమానం 6. కుంభరాశి వారికి 2 ఆదాయం 8 వ్యయము, అలాగే రాజపూజ్యం 4 అవమానం 2. మీనరాశి వారికి 14 ఆదాయం 11 వ్యయం, అలాగే రాజపూజ్యం 7 అవమానం 2. ఈ విధంగా మనకి తెలుస్తోంది. ఈ విధంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి మీరు తెలుసుకుని, నేను చెప్పాను, మీరు చూశారు, విన్నారు. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. ఏం చేయాలి? నేను చెప్పాను, మీరు బాగానే విన్నారు, సంతోషం. అయితే ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటి అంటే, ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అనవసర ఖర్చులు మానండి. ఏదో డీమార్ట్కి వెళ్ళి 1 కొందాం 2 14 కొనుక్కొస్తూ ఉంటాం. డీమార్ట్ అంటే డీమార్ట్ అనే కాదు, ఈ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా మనకి, రిలయన్స్, ట్రెండ్స్ అని, మరొకటని ఏవేవో కొత్తవన్నీ వచ్చాయి. అక్కడ దొరకనటువంటి వస్తువు ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళి దానికి ఇది ఫ్రీ అంటాడు, దీనికి ఇది ఫ్రీ అంటాడు, ఏదో అంటాడు. మనం ఏదో కొనడానికి వెళ్ళి ఒక వస్తువు కొనడానికి వెళ్ళి 10 వస్తువులు కొనుక్కొస్తున్నాం. అవసరమే, అది బయట పారేయం, కానీ ఇప్పుడు ఇది అవసరమా అనేది ఆలోచించాలి. అలాగే అవమానం, రాజపూజ్యం. ఈ అవమానం అనేది ఎందుకు వస్తుందండి? ఎదరవాడిని నువ్వు వదరభూతంగా మాట్లాడితే అక్కడే వస్తుంది కూడా. వాడిని రూడ్గా మాట్లాడటం, వదరగా మాట్లాడటం, అది కొంచెం తక్కువ చేసి మాట్లాడటం. అందుచేత నోటిని అదుపు చేసుకోవడం ద్వారా కూడా దాన్ని మనం చాలా వరకు సరి చేసుకోవచ్చు. అందుచేత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసమే మనకి పంచాంగాన్ని అందించారు. అయితే ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, ఈ ఉగాది అనేది ఇంత గొప్ప పండగ కదా, ఈ పండగ రోజున మనం ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏం చేయాలి, దీని విధానం ఏంటి, ఇది మొదటే చెప్పుకొని ఉండాలి మనము. కానీ దీనికి ప్రజలందరూ కూడా ఇది మామూలుగా ప్రతి సంవత్సరం చేస్తున్నదే కదా, దానికి తర్వాత చెప్పుకుందాం అన్నట్టుగా కొంచెం లాస్ట్లో చెప్పండి గురువు గారు, ముందు వినిస్తే మేము పని చూసి లేచి వెళ్ళిపోయి మా పని మేము చూసుకుంటా ఉంటున్నారు. అందుచేత ఏంటంటే ఇక్కడ ఈ రోజున ఇది ఏది ఒక ప్రత్యేకమైన దేవుడికి సంబంధించిన పూజ కాదు, ఇది కాలానికి సంబంధించింది. భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఏమని? బలీయమైన కాలస్వరూపుడు నేనే, కాలం అంటే ఏదో కాదు, నాట్ అదర్ దెన్ గాడ్, దేవుడే కాలము. కాబట్టి ఈ కాలాన్ని పూజించటమే ఇక్కడ మనం చేయవలసినటువంటిది. దానికి ఆ రోజున పొద్దుటే లేచి తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధలతోటి భగవంతుని పూజించి, ఈ రోజున సంవత్సరం అంతా జీవితం ఇప్పుడు మనం చెప్పుకున్నాం 7 గ్రహాలు మనకి శుభప్రదంగా ఉన్నాయి. నవనాయకుల్లో 2-3 గ్రహాలు మాత్రమే మనకి కొంచెం ఇదిగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏది ఎన్ని ఉన్నప్పటికీ, ఏది ఎలా ఉన్నప్పటికీ మానవుడి జీవితం మనకి షడ్రుచులతో కూడినటువంటి, అంటే కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి, వగరు ఉంటుంది, పొగరు ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి. ఈ జీవితం అనేక రకాలైనటువంటి
విషయాలతో కూడుకుని ఉన్నది కాబట్టి ఈ దీనికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే షడ్రుచులతో కూడినటువంటి వేప పువ్వు యొక్క పచ్చడి చేస్తారు. వేప పువ్వు, కొంతమంది ఆకు కూడా చేస్తారు. అందులో కొత్త బెల్లము, కొత్త మామిడి పిందెలు, కొత్త చింతపండు, బెల్లము, చెరుకు ముక్కలు, అలా ఇవన్నీ కలిపి ఒక పచ్చడిగా చేసి దాన్ని అందరికీ పంచిపెట్టేవాళ్ళు పంచిపెడుతూ ఉంటారు. అంటే జీవితం అంటే ఇంతేరా అబ్బాయి, ఇందులో చేదు ఉంది, కారం ఉంది, పులుపు ఉంది, మరి ఎన్ని రుచులు ఉన్నాయి అన్ని రుచులు ఉన్నాయి, జీవితం కూడా ఇలాగే ఉంటుంది, ఎన్ని చేసినా దానికి నువ్వు సిద్ధపడాలి అనేది ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో కాలం మనకి ఋతువులు మారుతూ ఉంటాయి కాబట్టి కొత్త కొత్త ఈ సంధికాలం, ఈ ఋతువు మారి ఆ ఋతువులోకి వెళ్ళేటప్పుడు ఈ సంధికాలంలో ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులకి మనకి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు ఉపసంహరించడానికి కూడా ఈ వేప అనేటటువంటిది మనకి చాలా రకాలుగా మనకి బూస్ట్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొత్త బెల్లం ఒక రకంగా, చెరుకు ముక్క ఒక రకంగా, మామిడి పిందెలు కొత్త కొత్తగా వచ్చేవి, దాంట్లో పులుపు కన్నా వగర ఎక్కువ ఉంటుంది. చింతపండు, కొత్త చింతపండు, దాంట్లో పులుపు ఉంటుంది. ఇలా ఇవన్నీ ఒక్కొక్క వ్యాధిని తగ్గించేటటువంటి గుణాలు ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. ఈ విధంగా చేతి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, అంత పండగ చేసుకుంటారు. ఒకరికొకరు చిన్న ఈ పచ్చడి కూడా రకరకాలుగా వీరు పంచి పెడుతూ ఉంటారు, వీరికి వారికి పంచి పెడుతూ ఉంటారు. ఇంకా దేవాలయాల్లో అయితే బాగా చేసి వచ్చిన భక్తులందరికీ, ఎందుకంటే ప్రతి వారు కూడా ఈ సంవత్సరం నాకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు కాబట్టి దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర కొంతమందికి అవకాశం ఉండవచ్చు, కొంతమందికి అవకాశం లేకపోవచ్చు. కాబట్టి ఆ గుళ్ళో కూడా చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనకి ఇస్తూ ఉంటారు. ఇది తిన్న తర్వాతనే అది ఇంటి దగ్గర చేసుకో, లేదా గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఆ ఈ వేప పువ్వు పచ్చడి తిన్న మీదటనే కాఫీ తాగినా, టిఫిన్ తిన్నా, మరి ఏం చేసినా సరే ఆ పరగడుపున మొట్టమొదటిగా ఈ యొక్క ప్రసాదమైనటువంటి ఈ వేప పువ్వు పచ్చని తిన్న తర్వాతే మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీరు కూడా చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా చేసుకోండి. అలాగే పంచాంగాన్ని అనుసరించండి. ఈ సమయంలో వెళితే మీ పని పూర్తవుతుంది, ఈ వర్జంలో వెళితే అవ్వదు, రావుకాలంలో వెళితే అవ్వదు, ఇలా కొన్ని మనకు చెప్పారు. కొన్ని ఇల్లు ఈ సమయంలో కట్టండి. వీటినన్నింటినీ మీరు పూర్తిగా ఈ పంచాంగం ప్రతి వారి చేతిలోనూ ఉండాలి. చేతిలో ఉండడం కాదు, అస్తభూషణంగా కాదు, దాన్ని అనుసరించండి. మీకు సర్వశుభాలు తప్పకుండా చేకూరుతాయి, అందులో సందేహమే లేదు. మనం మర్చిపోతున్నాం, మన కల్చర్ మర్చిపోతున్నాం, మన యొక్క విధానాలు మర్చిపోతున్నాం, ఈ పాశ్చాత్య సంస్కృతికి బానిస అయిపోయాం. ఇప్పటికి కూడా ఏంటో మరి బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక తెలుగు పండిట్, బాధ అనిపిస్తుంది. మన సంస్కృతిని మనం మర్చిపోవడం ఎలా గొప్పవాళ్ళు అవుతామండి? వాళ్ళ చదువుకి మన చదువుకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. మనది మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు, అర్థానికి పనిచేస్తుంది. అర్థం అంటే డబ్బు, దానికే పనిచేస్తుందని ఇంకెందుకు పనిచేయదు. పరమార్థం కావాలి. మన తెలుగు, మన సాంస్క్రిట్, మన దేవభాష సంస్కృతం, మన తెలుగు, మన 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 విద్యా విధానం, ఇది పరమార్థానికి పనిచేస్తుంది. అది అర్థం. డబ్బు తప్పితే ఏమీ ఉండదు. డబ్బులు వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందండి? పబ్బులు గిబ్బులు ఇవన్నీ మీకు తెలుస్తుంది. మరి కాలం వైపరీత్యం. శుభం భూయాత్. అందరూ పంచాంగాన్ని ఫాలో అవ్వండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. నా ఫోన్ నెంబర్ 9295909819.